నెల్లూరులో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వందలాదిగా కాలేజీ విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన దాని గురించి, అదేవిధంగా ఏదైతే ఈరోజు దేశంలో యువత మొత్తం ఒక ఆందోళన ఉందో, ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో సుమారు 156 సార్లు యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ ఈరోజు పోరాటాలు మొదలైనది చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ అనేది కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్ కు ఆల్ ఇండియా కోటాకు మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లలో కనీసం ఒక 25% అయినా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఈరోజు నీట్ అనేది సిబిఎస్ఈ పద్ధతిలో జరుగుతుంది. మన విద్యార్థులు ఆ పోటీ పరీక్షలు తట్టుకోలేకపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి కోచింగ్ సెంటర్ల యొక్క బడ్జెట్ ఈ దేశ విద్యా బడ్జెట్ కంటే పెరిగిందంటేనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ప్రేరేపితం చేస్తుందో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. సుమారు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే పర్సెంటైల్ సిస్టమ్ అని, అంటే మనం చదువుకునేటప్పుడు ఒక 100కు 30 మార్కులు వస్తేనో లేదా 100కి 40 మార్కులు వస్తేనే పాస్ అయ్యేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి, పర్సెంటేజ్ సిస్టమ్ ని పక్కన పెట్టి పర్సెంటైల్ విధానం తీసుకురావడం వల్ల, అంటే ఎంతమంది రాసినా కూడా సగం మందికే కట్ ఆఫ్ చేయడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడై గత 10 సంవత్సరాల్లో సుమారుగా 130 మంది విద్యార్థులు యొక్క మెడికల్ సీట్లు రాలేదనేటటువంటి బాధతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇదైతే వైద్య విద్య అనేది పేదవాడికి దూరం అయిపోయింది. నీట్ పేపర్ వల్ల ఈరోజు రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అది కేంద్రం మొత్తం చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఈ దేశ సమగ్రతను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పోరాటాలు చేసేటటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కాదు, ఆ విద్యార్థుల మరణానికి ఈరోజు బీజేపీ కారణమని ఆరోపిస్తున్నాం. ఈరోజు దేశంలో ఉండేటటువంటి సంస్థలన్నింటినీ కూడా ఈడీ, సిబిఐ అన్ని చేతిలో పెట్టుకొని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం, అదేవిధంగా పోరాటాలు చేసే వాళ్ళని నిర్బంధించడం అనేది తగదు అని సూచిస్తున్నాం. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. యాక్చువల్ గా ఇందులో మేం చేసింది ఏం లేదు, మొత్తం ఆ పిల్లలు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని ముందు తోసారే కానీ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళ కడుపు మంట, మేము వాళ్ళని రమ్మని పిలవలేదు కానీ వాళ్ళ కడుపు మంట ఈ ప్రోగ్రామ్ చేయించేలాగా చేసింది. సో రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా హిట్లర్ తర్వాత వాళ్ళే అనుకుంటా ఫస్ట్ ఎల్ఓపిని ఆ లెక్కన ఇంట్రీట్ చేయడం అనేది. సో దే విల్ పే ఫర్ దట్. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.